అందరికీ నమస్కారం. ఇవాళ మనం డైనోసార్ల గురించి తెలుసుకుందాం. డైనోసార్లు అనేవి చాలా మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ ఉండేవి. సో, ఇవి చాలా ఏళ్ల క్రితం జీవించేవి. ఇన్‌ఫాక్ట్ అప్పట్లో మనకు హ్యూమన్స్ అనేవాళ్ళు ఎవరు లేరు. సో, మన మనుషులు పుట్టక ముందు నుండి కూడా ఈ డైనోసార్లు అనేవి ఉండేవి. డైనోసార్లు అనేవి 2 ప్రధాన విభాగాలుగా ఉంటాయి. మాంసాహారి కార్నివోరస్, అలాగే శాకాహారి హెర్బివోరస్. వారి శరీరాకారం, జీవనశైలి విభిన్నంగా ఉండేది. కొంతమంది డైనోసార్లు భారీగా ఉంటే మరికొన్ని చిన్నగా ఉండేవి. వేగవంతమైనవి అండ్ కొన్ని చాలా స్లోగా పరిగెట్టగలిగేవి ఉండేవి. అండ్ అలాగే కొన్ని ఎగిరేవి ఉండేవి. కొన్ని పాకేవి ఉండేవి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డైనోసార్లు ఉన్నాయి. వీటి గురించి వాళ్ళు తెలుసుకోవడం మన చరిత్ర అర్థం చేసుకోవడంలో కీలకమైనది. అంటే భూమి చరిత్ర, భూమి మొత్తంలో ఉన్న దాని యొక్క చరిత్ర. అండ్ అలాగే ప్రముఖ డైనోసార్ల గురించి చూసుకుంటే డైనోసార్‌లో టీరో సొరస్ లేదా టీరెక్స్ అనే అత్యంత భయంకరమైన మాంసాహారి ఉండేది. ఒకవేళ తప్పుకోవలిస్తే క్షమించండి. ఇది భుజాల పొడవు 12 మీటర్లు, బరువు 7 టన్నులు ఉండేవి. అండ్ అలాగే బ్రయోసారస్ పెద్ద పొడవైన క్రుండటి అండ్ అలాగే మెడ కలిగి ఉండేది. అండ్ అలాగే చెట్ల నుండి ఆకులు తింటూ ఉండేది. అండ్ అలాగే ట్రైరోటోప్స్ అని తలపై 3 గుండ్రటి కొమ్ములతో రక్షణ కోసం ఉన్న శాకాహారి ఈ యొక్క టైప్ ఆఫ్ డైనోసార్స్. అండ్ అలాగే స్టెగోసారస్. బాబోయ్! పేర్లు ఇంత కష్టంగా ఉన్నాయి పలకడం. సో, తన వెనుక భాగాల్లో ఉండే పెద్ద పెద్ద ఎముక కూడా పతాకాలు కలిగి ఉండేది. డైనోసార్లు వారి యొక్క ప్రత్యేక శక్తులు, ఆకారాలు మరియు ఆహారం ఆధారపడి విభజింపబడి ఉంటాయి. అన్నీ మాంసం తినేవి కాదు. కొన్ని ఈ చెట్లు, ఆకులు అవి తినేవి ఉండేవి. అలాగే డైనోసార్లు ఎందుకు నాశనం అయ్యాయంటే సుమారు 65 మిలియన్ సంవత్సరాల క్రితం భూమి మీద ఒక భారీ ఆస్ట్రాయిడ్ హిట్ అయింది. అవును. భూమి మీద భారీ ఆస్ట్రాయిడ్ హిట్ అయింది. ఇది పెద్ద వాతావరణ మార్పుకు దారితీసింది. అయితే క్రెటేసియస్, పెలినియోగినస్ వినాశంతో డైనోసార్ల పాటు అంటే ఇది ఒక టైప్ ఆఫ్ డైనోసార్లు అనమాట. భూమి మీద ఉన్న చాలా జీవులు అంతరించిపోయాయి. అండ్ అలాగే ఈ విధంగా ఈ డైనోసార్లన్నీ అంతరించిపోయి ఈ దాడి వలన వాతావరణంలో భారీ మార్పులు వచ్చి అగ్నిపర్వతాలు, విస్ఫోటనాలు అండ్ అలాగే పరిస్థితులు డైనోసార్లు జీవించడంలో పెద్ద అవరోధంగా మారాయి. అండ్ ఈ భూమి మీద ఉన్న చాలా జీవులు నశించిపోయినాయి. అండ్ అలాగే పెద్ద మార్పు అనేది వచ్చింది. అండ్ డైనోసార్లు చాలా వరకు నశించిపోయినాయి. అండ్ అలాగే ఎన్నో రకాల జీవులు, అప్పట్లో ఉండే జీవులు కూడా నశించిపోయినాయి డైనోసార్స్‌తో పాటు. కాకపోతే ఇవి కింగ్స్ రూల్ చేసాయి ఎర్త్‌ని ఆ టైంలో. అండ్ అలాగే ఈ దాడి వలన వాతావరణంలో భారీ మార్పులు వచ్చి అగ్నిపర్వతాలు, విస్ఫోటనాలు ఆ పరిస్థితులు డైనోసార్లు జీవించడంలో పెద్ద అవరోధంగా మారాయి. తద్వారా వారు భూమి మీద నుండి పూర్తిగా అదృశ్యమయ్యారు. అండ్ అలాగే డైనోసార్లు ఆహ్, లైక్ పక్షులు పక్షులు కూడా ఉండేవంటే ఆ టైంలో డైనోసార్లు కూడా ఎగిరేవి ఉన్నాయని చెప్పా కదా! అయితే డైనోసార్లు పూర్తిగా మాయమయ్యాయంటే ప్రస్తుతానికి శాస్త్రవేత్తలు ఇప్పటి వరకు చెప్పేదేంటంటే కొన్ని డైనోసార్లు పక్షులు గారు మనతో పాటు ఇంకా ఉంటున్నాయని. అంటే ఎవల్యూషన్ అంటారు కదా! ఆ విధంగా మారాయి. హెన్ కూడా డైనోసార్ ఆహ్, సంబంధించిన రేస్ సంబంధించిందని తెలిసింది. నాకు ఆశ్చర్యంగా అనిపించింది. బట్ ఆధునికంగా పక్షులు ముఖ్యంగా కొన్ని డైనోసార్లు ఎవాల్వ్‌డ్ రూపాలుంటాయి. అండ్ అలాగే డైనోసార్లు స్వభావంగా ఉండే రెక్కలు, పొడవైన దాని యొక్క ఈ విధంగా కొన్ని లక్షణాలు పక్షుల్లో కూడా ఉన్నాయి. కనిపిస్తాయి. కాబట్టి మనం చూస్తున్న పక్షులు కూడా ఒక విధంగా డైనోసార్ల వంశస్థులు అని చెప్పుకోవచ్చు. మెయిన్‌గా కోడి. ఆ కోడి అనేది డైనోసార్ వంశం అని నాకు అప్పటిదాకా తెలీదు. బట్ తర్వాత తెలిసింది. కోడి కూడా డైనోసార్ వంశందే అంట. సో, భారతదేశంలో డైనోసార్లు ఉండేవా? అండ్ అలాగే భారతదేశంలో కొన్ని ప్రదేశాల్లో డైనోసార్లు ఫాజిల్ ఫ్యూజిల్స్ కూడా కనబడ్డాయి. ముఖ్యంగా బీహార్, రాజస్థాన్, కర్ణాటక ప్రాంతాల్లో వీటిని కనుగొనడం జరిగింది. ఈ ఫాజిల్స్ మనకు ఆ కాలంలో భారతదేశం ఎలా ఉండేది, అక్కడ డైనోసార్లు ఎలా జీవించాయో అర్థం చేసుకోవడానికి సహాయపడ్డాయి. అండ్ భారత శాస్త్రవేత్తల్లో కూడా డైనోసార్లపై పరిశోధనలు చేసి వారి జీవిత విధానం, పరిమాణాన్ని అధ్యయనం చేస్తున్నారు. అండ్ అలాగే డైనోసార్లు మనకి ప్రాముఖ్యత. డైనోసార్ల గురించి తెలుసుకోవడం వల్ల మనం మన భూమి చరిత్రను, జీవుల పరిమాణాన్ని గాఢంగా అర్థం చేసుకోవచ్చు. అండ్ అలాగే మనకు సైన్స్ కూడా కొత్త విషయాలు నేర్పిస్తాయి. అండ్ అలాగే సినిమాలు, కార్టూన్, పుస్తకాలు కూడా డైనోసార్లు ఎంతో ప్రాచుర్యం పొందినాయి. అండ్ అలాగే 'జురాసిక్ పార్క్' లాంటి సినిమాలు ఈ జైంట్ జీవులు మనకి సాహసాలు, విజ్ఞానం ఇవ్వడంతో పాటు జ్ఞాపకాన్ని కూడా అందిస్తాయి. గొప్ప టైప్ అంటే మన మనుషులు రాకముందు ఉన్న జీవులివి. అండ్ భూమి గతంలో ఎలా అద్భుతమైన జీవులతో నిండిపోయిందో, మనం ఎలాంటి సంబంధం ఉండేదో అర్థం చేసుకోగలుగుతాం. మనం ఇప్పుడు మనకి చూసుకుంటే టెక్నాలజీ మారింది.
మనుషులు ఉన్నాము, ఎవాల్వ్ అయ్యాము, రకరకాలుగా ఉన్నాయి, రకరకాల టెక్నాలజీ, స్మార్ట్ ఫోన్స్ వచ్చాయి, రకరకాలు ఉండేవి. అప్పట్లో ఇవేవి ఉండేవి కాదు. మన స్మార్ట్ ఫోన్స్ లేవు, మనుషులే, మనమే లేనప్పుడు టెక్నాలజీ, ఇంటర్నెట్ ఎక్కడి నుంచి వస్తుంది? సో ఇంటర్నెట్ ఉండడం వల్ల మనం ఇంకా వీటి గురించి రీసెర్చ్ చేయగలుగుతున్నాం. సో మనం తెలుసుకోగలుగుతాం సామాన్యుడు ఉండడం వల్ల. సో టెక్నాలజీ అంతలా అవైలబుల్ అయింది. అండ్ అలాగే నేను ఇలాంటి మంచి మంచి వీడియోలు చేయాలనుకుంటున్నాను. మీరు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ సందేహాలు కామెంట్ రూపంలో చేయండి. ఇన్ కేస్ ఇఫ్ యూ ఫైండ్ ఎనీ మిస్టేక్స్, ఏమైనా మిస్టేక్స్ కనుక నా వీడియోలో మీకు కనిపిస్తే కన్ఫామ్గా చెప్పండి, కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను ఇంకా ఇంప్రూవ్ చేయగలుగుతాను అప్పుడే. సో నేను చాలా సింపుల్ అండ్ షార్ట్ వీడియో చేశాను డైనోసార్స్ గురించి. ఫుల్ ఫ్లెడ్జ్డ్ వీడియో అండ్ పూర్తి స్థాయి వీడియోలు అండ్ భవిష్యత్తులో చేస్తాను.